హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు వరల్డ్స్ దావత్ బిర్యానీ డే కాబట్టి మీ అందరి కోసం ఇంట్లోనే ఈజీగా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ బిగినర్స్ కూడా చేసుకునే రీతిగా ఈజీగా నేర్పించేస్తానండి. చికెన్ బిర్యానీ చాలా కష్టం అనుకుంటారండి. ఏం లేదండి, నేను చెప్పిన రీతిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయిపోండి. మీకు రెస్టారెంట్ కన్నా ఇంట్లో చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మళ్ళీ బిర్యానీ హోటల్కి కూడా కాకుండా ఇంట్లోనే చేసుకుని తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా? ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మీకు ఇంట్లో ఉండేవే నేను చూపిస్తానండి. మనం బిర్యానీ మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి. అది కూడా మీకు నేర్పించేస్తాను. మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయిపోండి. ఇక్కడేమో ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాం, మింట్, కొరియాండర్, బిర్యానీ స్పైసెస్, బిర్యానీ మసాలా, కర్డ్, గీ, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్, కారం, ఉప్పు, ఇంకా లెమన్ కూడా తీసుకున్నాం మనం. అంతేనండి, ఇవి ఇంట్లో ఉంటే చాలు, కమ్మకి ఇంట్లోనే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మరి ఇప్పుడు మనం ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకుందామండి. ఇవి చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఎప్పుడైతే ఫ్రై చేస్తామో అవి బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మనం అన్నీ కూడా కట్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఇలాగ మనం పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఎలా అయితే ఆనియన్ పకోడీకి చేసుకుంటాం కదా, ఆ రీతిగానే మనం కట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇవిలాగా కొంచెం ప్రెస్ చేస్తే విడిపోతాయండి. ఇలాగ పొడుగ్గా వస్తే మనకి ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇవి మనకి బ్రౌన్ ఆనియన్స్ కోసం అండి. ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలాగ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కలుపుతూ ఉండండి. అప్పుడు రెండు వైపులు బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. చూసారు కదా, అప్పుడు ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్లో బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, మీరు స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకుందామండి. దాంట్లో చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఈ ప్యాన్ నేను ఐకియాలో కొన్నానండి. ఇదైతే మనకి ప్రతి దానికి యూజ్ అవుతుందండి. డీప్ ఫ్రై ఏంటి, బిర్యానీ ఏంటి, దీంట్లో అన్ని రకాలు మనం చేసుకోవచ్చు అనమాట. ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ చాలా బాగా కుదురుతుందండి. ఇది మీకు 1000 to 1200 పడుతుందండి, కానీ చాలా బాగుంటుంది. మీ వీలైతే మీరు కూడా పర్చేస్ చేయండి. ఇంకా బిర్యానీ రైస్ కూడా నేను ఐకియా దాంట్లోనే వండానండి. అది కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇప్పుడు మనం చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా, దీంట్లో మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. దీంట్లోనే ఉప్పు వేసేసుకుందామండి. ఇంకా కారం కూడా వేసుకుందామండి. నేనైతే మామూలు కొలతతోనే వేసేసుకుంటానండి. మీరైతే 1 kg చికెన్కి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. స్పైసీ ఎక్కువ తినేవారు 3 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెరుగు కూడా ఎక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ అనేది పెరుగులోనే బాగా కుక్ అవుతుందన్నమాట. ఇంకా చికెన్ పీసెస్ కూడా పెరుగు వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా మనం ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి రావా రావే. ఇలా బాగా కలుపుకోవడం వల్ల ఈ స్పైసెస్ అనేవి ముక్కకి బాగా పడుతుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం గీ యాడ్ చేసుకుందామండి. గీ వద్దు అనుకునే వాళ్ళు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే మనం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి. మనం ఏవి వేసుకున్నా కూడా అవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. అప్పుడు దాని ఫ్లేవర్ ముక్కకు అనేది బాగా పడుతుందన్నమాట.
చూసారు కదా, ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం కదా. దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసేసుకుందాం. దీనివల్ల మాత్రం చికెన్కి చాలా ఫ్లేవర్ వస్తుందండి. ఇది మీకు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పేసాను కదా. మీరు ఇది మాత్రం ఇంట్లో ఫ్రై చేసుకుని ఇవి యాడ్ చేయండి. సో ఇవి కూడా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి, బిర్యానీ స్పైసెస్. ఇది బిర్యానీ మసాలా, అది కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. అది ఎలా చేశానో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. అది మీరు కూడా ఇంట్లోనే ప్రిఫర్ చేయండి. ఏది కూడా మీరు తయారు చేసుకున్నా అది చాలా సింపుల్ అండి చేసుకోవడం. మీరు ఒక్కసారి చేసుకుని పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు వాడుకోవచ్చు అనమాట. అది బిర్యానీలోకే కాదండి, పులావ్ కానీ, కర్రీస్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ దేంట్లో కూడా వాడుకోవచ్చు అనమాట. సో అందుకనే ఇంట్లో చక్కగా తయారు చేసుకుని పెట్టేసుకోండి. మరి ఇప్పుడు ఫైనల్గా మనం లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుందామండి. ఇంకా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా కలిపేసుకున్నాం కదా. ఒక 30 minutes to 1 hour పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామండి. ఇంకా మీకు బాగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఓవర్ నైట్ ఉంచేసుకుని నెక్స్ట్ డేకి మనం వండుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం దావత్ బిర్యానీ రైస్ తీసుకుందామండి. నేనైతే ఎప్పుడు బిర్యానీ చేసినా దావత్ రైస్తోనే చేస్తానండి. ఇవైతే రైస్ చాలా బాగుంటుందండి. ఈ రైస్తో వండుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే వస్తుందండి. సో ఇప్పుడు మనం ఈ రైస్లో వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసి పెట్టుకుందామండి. ఇలాగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాక ఒక గంట పాటు మనం నానబెట్టుకుందామండి. అప్పుడు ఎప్పుడైతే మనం వండుతామో రైస్ అనేది బాగా పలుకులుగా వస్తుందన్నమాట. ఇంకా సాఫ్ట్గా కూడా వస్తుందండి. ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకుని దాంట్లో నీళ్లు వేసుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి. బాగా బాయిల్ అయ్యాక మాత్రమే మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి రైస్ అనేది పేస్ట్ కాకుండా పొడిగా వస్తుందన్నమాట. దీంట్లో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందామండి. ఇంకా ఫ్లేవర్ కోసం కొత్తిమీర, మింట్ కూడా యాడ్ చేసేసుకుందాము. సో ఇవన్నీ ఎప్పుడైతే వాటర్తో పాటు బాయిల్ అవుతూ ఉంటాయో ఈ ఫ్లేవర్ అనేది వాటర్లో ఉండి రైస్కి బాగా పడుతుందన్నమాట. సో దీంట్లోని సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే రైస్ మనం కుక్ చేస్తున్నాం కాబట్టి రైస్ చప్పగా కాకుండా టేస్టీగా వస్తుందన్నమాట. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆయిల్ అండి. ఆయిల్ మీరు తప్పకుండా వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడిగా వస్తుందండి, లేకపోతే పేస్ట్ అయిపోతుంది. ఆయిల్ వేసుకోవడం మాత్రం స్కిప్ చేసుకోకండి. ఇంకా ఫ్లేవర్ కోసం మనం లైమ్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేసుకుందామండి. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా బాగా బాయిల్ చేసుకుందామండి. ఈ బాయిల్ చేసుకోవడం వల్ల వీటిలో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి దిగుతుందండి. ఇప్పుడు మనం దావత్ బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, మనం ఒక గంట పాటు సోక్ చేసాం కాబట్టి రైస్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుందండి. రైస్ స్టవ్ మీద పెట్టి మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే రైస్ చాలా త్వరగా ఉడికిపోతుంది అనమాట. సో చూసారు కదా, వాటర్ కూడా చాలా బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ దావత్ బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని మనం 80% కుక్ చేసుకోవాలండి. ఇంకో 20% ఏమో మనం దమ్ పెట్టుకుంటాం కదా, అప్పుడు రైస్ అనేది బాగా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇలాగ రైస్ అంతా యాడ్ చేసేసుకుని మనం బాగా బాయిల్ చేసుకుందామండి. సో ఇలాగ రైస్ అంతా ఒక్కసారి వేసేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. చూసారు కదా, చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు తప్పకుండా నేను చెప్పిన రీతిగానే ఫాలో అయిపోయి ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు ఇంట్లో చేసుకునే తింటారు. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. చాలామంది కష్టం అనుకుంటారు, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కిలో చికెన్ ఇంకా 100 రూపీస్ రైస్కి చక్కగా ఒక 5 members తినొచ్చండి. బయట అయితే నాకు తెలిసి 1000 పైనే అవుతుంది కదా. సో ఇది బడ్జెట్ రెసిపీ కూడా అనమాట. చూసారు కదా, రైస్ అనేది మనకి 80% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లేయర్ చేసేసుకుందాం.
రైస్ అనేది బాయిల్ చేసుకున్నప్పుడు మనం హైలోనే చేసుకోవాలండి. అస్సలు సిమ్లో పెట్టద్దు, ఎందుకంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. హైలో ఉన్నప్పుడు త్వరగా కుక్ అయిపోతుంది. ఇది వెంటనే మీరు 80% కుక్ అయ్యాక లేయర్ చేసేసుకోవాలి. 80% ఎలా కుక్ అయిందని తెలుస్తుందంటే మీకు పలుకు అనేది ఇలాగ సాఫ్ట్గానే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం లేయర్ వేసేసుకుందాం. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుందామండి. దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. మనం పెరుగు వేసుకున్నాం కదా, దాంతోనే మన చికెన్ అంతా కూడా ఉడికిపోతుందన్నమాట. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకుంటే చికెన్ చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇంకా చికెన్ బిర్యానీ అబ్బా ఎంతసేపు అవుతుందా అనుకునే వాళ్ళు చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చికెన్ పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోతాయండి. సో దీనిపైన మనం లేయర్ వేసేసుకుంటే ఒక 15 నిమిషాల్లో ఇంట్లోనే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా చికెన్ పీస్ అనేది ఉడికిపోతుందండి. ఇది బాగా వేడిగా ఉంది కాబట్టి కాలుతుంది. ఈ చికెన్ని ఇప్పుడు ప్యాన్లో వేసుకున్నాం కదా, దానిపైన లేయర్ని మనం వేసేసుకుందామండి. ఇది వేసుకుంటున్నాం కదా అని స్టవ్ సిమ్లో పెట్టకండి. ఇదంతా హైలో పెట్టుకుని రైస్ అనేది మీరు లేయర్ చేసుకోవాలన్నమాట. కొంచెం సిమ్లో పెట్టినా కూడా రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు రైస్ బాయిల్ చేసుకునే వరకు, లేయర్ వేసుకునే వరకు కూడా స్టవ్ అనేది మీరు హైలోనే పెట్టుకోవాలన్నమాట. ఇంకా మీరు రైస్ బాయిల్ చేసుకుంటారు కదండి, వాటర్ మాత్రం చాలా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలండి. అప్పుడే మీకు రైస్ అనేది దగ్గరగా కాకుండా విడివిడిగా బాగా బాయిల్ అవుతుందన్నమాట. వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ ఉడకడానికి దానికి చాలా స్పేస్ ఉండడం వల్ల పలుకుగా ఉడుకుతుందండి. అది దగ్గరగా ఏమీ పేస్ట్ లాగా అవ్వదన్నమాట. చూసారు కదండి, ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే పర్ఫెక్ట్గా మీకు ఇంట్లోనే చికెన్ బిర్యానీ చేసేసుకోవచ్చు అండి. చాలామంది ఆ టిప్స్ కొంచెం ఫాలో అవ్వకే ఇంట్లో సరిగ్గా కుదరదు. కానీ నేను చెప్పినట్టు మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయిపోండి, ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. చూసారు కదండి రైస్ ఎలా బాయిల్ అవుతుందో. సో ఇలా ఉన్నప్పుడే మనం లేయర్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలాగా రైస్ అంతా కూడా చికెన్ మీద మనం లేయర్ వేసేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీర, పుదీనా వేసేసుకుందామండి. ఇంకా దీని మీద మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. ఇంకా మనం కొంచెం పాలలో కుంకుమ పువ్వు వేసుకోవాలండి. దాన్ని కూడా మనం పైన వేసేసుకుందాం. బయట అయితే ఎల్లో ఫుడ్ కలర్ వాడతారండి, అది మంచిది కాదు. కాబట్టి మనం ఇంట్లోనే ఇలాగా పాలల్లో సాఫ్రాన్ వేసుకుందామండి. అసలు యాక్చువల్లీ నిజామీస్ వాళ్ళు కూడా సాఫ్రాన్ ఎక్కువ వాడతారండి. అది కూడా పాలల్లో వేసుకున్నప్పుడు ఆ కలర్ ఎల్లో కలర్ అనేది వస్తుంది. దాన్ని మనకి పైన వేసేస్తారనమాట. యాక్చువల్ ప్రాసెస్ అయితే అదే అండి. సో చూసారు కదా, ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాక ఫైనల్గా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి అండి. గీ యాడ్ చేసుకోవాలండి. దీనివల్లే రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ గీ కూడా మనకి హోమ్ మేడ్ గీ అండి. ఎవరికైనా ప్రాసెస్ తెలియకపోతే అది కూడా నేను వీడియో చేసి పెడతానండి. ఇప్పుడు మనం అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా. ఆల్రెడీ మన ప్రెషర్ కుక్కర్లో చికెన్ ఉడికించేసుకున్నాం కాబట్టి ఒక 15 నిమిషాలు దమ్ పెట్టేసుకుంటే మన యమ్మీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చూసారు కదండి ఎంత బాగుందో. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లోనే మీరు ఈజీగా సండే వరకు వెయిట్ చేయరండి. మీకు కావాల్సినప్పుడు ఇంట్లోనే చేసేసుకుంటారనమాట. సో మరి మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మీకు ఈజీగా నేను ఇంట్లోనే నేర్పించేస్తాను. మరి ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. చూసారు కదా, మనం చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోతే రైస్ ఇలాగా పొడిగా వస్తుందండి. చూసారు కదా, ముక్క కూడా చాలా బాగా ఉడికిందనమాట. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి మన రెసిపీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి. ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. మదర్ ఫ్రెండ్లీ బిగినర్స్ రెసిపీస్ అండి. ఇంకా బ్యాచిలర్స్కి ఫటాఫట్ చేసుకోవాలనుకున్నా కూడా మన రెసిపీస్ అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట.
చూసారు కదండి ఎంత బాగా కుదిరిందో చికెన్ బిర్యానీ, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వరల్డ్స్ బిర్యానీ డే కాబట్టి, అది కూడా సండే కాబట్టి హ్యాపీగా ఇంట్లో ట్రై చేసేయండి మరి. సో ఇలాగ ట్రై చేసి పెట్టండి, మీరు ఇంటిలో పాది ఖచ్చితంగా మిమ్మల్ని పొగిడేస్తారు మరి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదండి రైస్ అనేది ఎంత పొడిగా వచ్చిందో. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయిపోండి, మీరు పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు మరి. సో చూసారు కదండి, ఇంత ఈజీగా నేను నేర్పించేస్తాను కదా. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ మరి.